లోకేష్ గారు రీసెంట్‌గా గూడా ఒక మాట అన్నారు. తల్లి, చెల్లికి న్యాయం చేయనోడే రాష్ట్ర ప్రజలకే న్యాయం చేస్తాడని జెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు. దీనిపైన మీ స్పందన ఏందంటారు? ఇప్పుడు లోకేష్ గారు ఏదన్నా చెల్లుద్దండి. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. హ్మ్. వారు ఏది మాట్లాడినా హ్మ్. రాష్ట్ర ప్రజలు అడగరని హ్మ్. వారికి ఒక ధీమా ఉంది. హ్మ్. ఆ ధీమాని హ్మ్. పెట్టుకొని వారు కొన్ని కొన్ని అనరానియి, మాట్లాడనియి చాలా మాట్లాడుతున్నారు. హ్మ్. కాకపోతే వాళ్ళంత ఇదిగా మనం లేము గాబట్టి మనకొక ఇజ్జతో, హ్మ్. ఒక పద్ధతి ఉంది గాబట్టి మనం మాట్లాడలేకపోతున్నాము. హ్మ్. ఇప్పుడు వాళ్ళ సొంత పెదనాన్న ఆ! దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారైన హ్మ్. వారిని ఎంత ఇబ్బంది పెట్టింది, పార్టీ నుంచి ఏ విధంగా చేసింది జనం మొత్తానికి తెలుసు. హ్మ్. అయన్నీ మర్చిపోయి వాళ్ళ సొంత తాతగారు హ్మ్. ఎన్టీఆర్ రామారావు గారు హ్మ్. ప్రపంచంలోనే నంబర్ 1 అటువంటి వ్యక్తి. హ్మ్. అందరూ విజ్ఞతతో చూసుకునేటటువంటి వ్యక్తి. హ్మ్. అతన్ని ఎంత కించపరిచారో, హ్మ్. వాళ్ళ ఫ్యామిలీని ఎంత ఇచ్చేశారో హ్మ్. అయన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయన్నీ తెలివి అనుకోని చేయని దానికి అలాంటి వ్యక్తి కాని వ్యక్తిని పట్టుకొని హ్మ్. తన ఇష్టం వచ్చినట్టు హ్మ్. మాట్లాడటం అనేది సబబు కాదు. హ్మ్. ఇలా కొన్ని కొన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇయన్నీ మనం మాట్లాడే స్థాయి కాదు కాబట్టి మాట్లాడకుండా ఆగుతున్నాం. హ్మ్. ముందు ముందు చాలా మాట్లాడతాం. హ్మ్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే హ్మ్. మంచిదని నేను అనుకుంటున్నా. అది ధాన్యం కొనుగోలు ఎలా ఉందంటారు? ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు రైతుల పరిస్థితి ఎక్కడో వద్దండి. హ్మ్. మా ఊరుంది. హ్మ్. కనీసం ఒక 20 బళ్ళు ఎత్తుంటారు ఇప్పటికి నాకు తెలిసి. హ్మ్. ఒక్క బండి కూడా హ్మ్. వైసీపీ అనే వాళ్ళయి గాని, హ్మ్. చిన్న చిన్నోళ్ళయి గాని హ్మ్. ఎత్తిన దాఖలాలు లేవు. అదేమంటే లైన్‌లో ఉండి పేర్లు రాసుకున్నాం. వత్తది బండి ఎత్తుతాం. హ్మ్. నిన్న కాక మొన్న మా వైసీపీ పరిటాల గ్రామ హ్మ్. హ్మ్. ఇన్ఛార్జి ఆయన మొన్న ఎత్తుకున్నాడు. హ్మ్. ఎంత 51. హ్మ్. అదే ప్రభుత్వం తీసుకుంటే హ్మ్. 58.5. హ్మ్. ఎంత తేడా ఉంది? హ్మ్. అన్నీ ఏ వాళ్ళే పంటండి? ఇది మని శనగలండి. ఆ! ఈ జొన్నలయి ఇడిగానే అమ్మేసుకుంటున్నారు రైతు. హ్మ్. ప్రభుత్వం ఏం కొంటల్ల. ఆ! అయినా సరే ఇడిగానే అమ్మేసుకుంటున్నారు. ఇదయిపోయింది. హ్మ్. శనగలు ఎత్తుతానికి వాళ్ళు పడరాని పాట్లు పడి, హ్మ్. చికాకు పుట్టి, ఈ వర్షాలు ఈ అనుకోని వర్షాలొత్తున్నాయని జెప్పి హ్మ్. మొత్తం ఎత్తేసుకున్నారు. హ్మ్. ఇయాల్టికి ఒక్క బండి కూడా ఆ! పరిటాల్లో ఎత్తిన దాఖలాలు లేవు. హ్మ్. అసలు నాయకుడే అలా ఉన్నప్పుడు ఈళ్ళు మట్టుకెందుకు మారతారండి? హ్మ్. నాయకుడే చెబుతుండు గదా! హ్మ్. పరోక్షంగా గాని, హ్మ్. ప్రతిపక్షం వాళ్ళకి పరోక్షంగా గాని, ఇంకో విధంగా గాని అసలు మీరు సహాయపడటానికి లేదు. హ్మ్. ముందు మన కార్యకర్త మనమే తప్పితే హ్మ్. ఎదటోళ్ళకి మనకి సంబంధం లేదు అని నాయకుడే సభల్లోనే చెబుతుండు గదా! హ్మ్. చెప్పేటప్పుడు వాళ్ళెందుకు దడుత్తారు? హ్మ్. వాళ్ళకి దడవాల్సినంత అవసరం ఏముంది? మరి అతని విజ్ఞతన్నా, అతని ఇదన్నా క్రెడిబిలిటీ అంటేనే అదే చంద్రబాబు నాయుడు. హ్మ్. అందుకనే కార్యకర్త హ్మ్. వాళ్ళ స్వభావం, వాళ్ళ ఇది చూసుకుంటారు హ్మ్. తప్పితే, ఎదటోళ్ళు ఏమవుతున్నారు, ఏంటి అనేది ఉండదు. హ్మ్. అందుకనే వాళ్ళ కార్యకర్తలు అతన్ని గెలిపించుకోవటానికి అంత హ్మ్. కృషి చేస్తారు, అంత కష్టపడతారు. హ్మ్. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, అందరూ సమానమే, అందరికీ మేలు జరగాలి అనుకునేటటువంటి నాయకుడు గాబట్టే అతన్ని జనం మోసం చేశారు, ఈవీఎంలు మోసం చేసినియి.